వెల్కమ్ టు ఇండియన్ రైల్వేస్. టీ ఇంట్లో వాటర్ హీటర్తో దాంట్లో కాస్తారా? ఏమన్నా ఉందా మీకు? స్మెల్ వస్తుంది. ఇది ఉప్పు కారం మసాలా వాటర్లో వేసి తిప్పి ఇచ్చినట్టు ఉంది. లోపల రాకూడదని హైజీనిక్ నేను మెయింటైన్ చేస్తున్నారా? ఎంత చెత్తలా ఉందో తెలుసా లోపల? వెళ్ళే దారి అక్కడ గుడ్లన్నీ పోల్చి అక్కడే వేస్తున్నారు. గుడ్లు ఎలా ఉన్నా తెలుసా? ఆరెంజ్ కలర్ లో సగం పోయి. ఇదే చికెన్ 2 days నుంచి చూస్తున్నామే. అక్కడ మొత్తం అన్నట్లు వేసి ఇచ్చేస్తున్నారు. ట్రైన్లో ఫుడ్ పెద్దవాళ్లే కాదు, చిన్న పిల్లలు కూడా తింటారు. చిన్న పిల్లలు కూడా ప్రయాణిస్తారు. వాళ్ళకి ఏమైనా ఫుడ్ పాయిజన్ అయితే ఎవరిది సార్ బాధ్యత? చాలా మంది మీకు చెప్పుకోలేకపోతున్నారు సార్. మధ్యతరగతి కుటుంబాలంతా కూడా ఇండియన్ రైల్వేని యూజ్ చేస్తాయి. బికాస్ ఫ్లైట్లో వెళ్ళాలంటే ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. సంవత్సరానికి ఇండియన్ రైల్వే ఆదాయం 2 లక్షల కోట్లు సుమారు. అంత ఆదాయం వస్తున్నా ఒకరు ఇండియన్ రైల్వేలో ఎలా చూసుకోవాలి సార్? ఆ ప్రయాణికులకి ఎంతంత ఆరోగ్యకరమైన ఫుడ్ ఇవ్వాలి? దీని తర్వాత ఇంకోటి ఏంటో తెలుసా? జనరల్ బోగి. జనరల్ బోగి ఎలా ఉంటుందో ఒక్కసారైనా చూసారా మీరు? బోగి అంతా నిండిపోతుంది. కేటాయించిన సీట్లలోనూ కూర్చోవడం కాదు, చాలా మంది ప్రయాణికులు బాత్రూమ్ దగ్గర కూర్చుంటున్నారు సార్. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ అక్కడే ఉంటున్నారు. జనరల్ బోగిలో 12 hours ప్రయాణించాలంటే కనీసం టాయిలెట్ వస్తుంది కదా, బాత్రూమ్ వస్తుంది కదా. బాత్రూంలోకి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు సార్? అసలు ఏమన్నా పట్టించుకుంటున్నారా? జనరల్ బోగి దీని గురించి పట్టించుకోండి. ముందు అడగడానికి వేరే ఉంటుంది అంటారు. ఒక లెటర్ ఇమ్మంటారు, లెటర్ ఇస్తాం. ఎన్నెన్ని మారుతాయి? ఒక లెటర్ రూపంలో ఇచ్చి దాన్ని మారేంత వరకు వేచి చూడాలంటే మా తరాలు అయిపోతాయి. ప్రయాణికులు రోజు పెరుగుతున్నారు కదా, జనాభా పెరుగుతుంది కదా, ట్రైన్లు వాళ్ళకి సరిపోతున్నాయా లేదా? ఇవి కూడా ఉండాలి కదా. అశ్విని వైష్ణవ్ గారు సార్, ఇండియన్ రైల్వే మినిస్టర్ గారు, దీన్ని మీ ముందు తీసుకొస్తున్నాం. మాకు ఈ ప్రాబ్లం ఉందని మీ వరకు చేరవేస్తున్న ఈ సమాచారాన్ని. అలాగే మిమ్మల్ని రిక్వెస్ట్ అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు, మీలో ఎవరైనా సరే మీ పరిధిలో ఉన్న ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్ లో ఒక సాధారణ ప్రయాణికుడిగా మీరు ప్రయాణించగలరా? ఇండియన్ రైల్వే అంటే మీకు కూడా సంబంధం ఉంటుంది కదా సార్. ఎందుకంటే మీకు ఓటు వేసిన వాళ్ళందరూ కూడా దీంట్లోనే ప్రయాణిస్తారు కదా. ఎక్కడికక్కడ క్లీన్ చేసేసి సీఎంకు తగినటువంటి ఫుడ్ రెస్టారెంట్లో తీసుకొచ్చో అక్కడ అలాంటి ఫుడ్ తయారు చేసో కాదు సార్. జనరల్ బోగీలో వెళ్ళి సాధారణమైన వ్యక్తిగా మీరు వెళ్తే అక్కడ దొరికే ఫుడ్ మీరు తింటే మా బాధ మీకు తెలుస్తుంది. మీరు ఇది చేయగలరా సార్? మేము చూసిన వ్యక్తుల్లో మీ ఇరువురు కూడా ఒక సమస్య వస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తారు. అందుకే మీ దృష్టికి తీసుకొస్తున్నా. మీ ఇరువురు పేర్లు నేను ఎందుకు సంపాదిస్తున్నా అంటే ఎక్కడన్నా సమస్య వస్తే ముందు ఉండి పరిష్కరించే వాళ్ళు మీరే అనుకుని నేను చూస్తున్నా. నా ఒక్క గొంతు అయితే వాళ్ళకి చేరలేకపోవచ్చు. నా గొంతును వీళ్ళకి చేరవేసే బాధ్యత మీదే.